డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో సుమారు 30 చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. డిఎస్ఆర్ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థల్లో కూడా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామిగా ఉన్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. ఈయన ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా ప్రాజెక్టు నిర్మాణ పత్రాలను, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఫిల్మ్ నగర్ లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ సంస్థ భారీ ప్రాజెక్టుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. డిఎస్ఆర్ ది వరల్డ్ ప్రాజెక్టు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిల్మ్ నగర్ లో 14.45 ఎకరాల్లో 9 టవర్లు, 344 యూనిట్స్ తో భారీ ప్రాజెక్టు నిర్మిస్తోంది డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కో ఫ్లాట్ 12 కోట్ల నుంచి 15 కోట్ల అమ్మకాలు చేస్తోంది డిఎస్ఆర్. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటివరకు 34 బడా ప్రాజెక్టులు నిర్మించినట్లుగా గుర్తించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అనుశ్రీ, హైదరాబాద్ లో నిన్న నుంచి ఐటీ సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన మొత్తం కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ మరో 2 ప్రాంతాల్లో కూడా, రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఐటీ దాడులకు సంబంధించి చూసుకుంటే ఏదైతే దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో, చేవెళ్ల ఎంపీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు అతనికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీలన్నింటిలో కూడా నిన్న నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో మరో కంపెనీ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో ఎస్ఆర్ కంపెనీ అధినేతకు సంబంధించి అనగందల తిరుపతి రెడ్డి, అతని కంపెనీకి సంబంధించి అతని మేనేజ్మెంట్, డైరెక్టర్లు అన్నింటిలో కూడా ప్రస్తుతం ఒకవైపు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి అనగందల తిరుపతి రెడ్డితో పాటు మాజీ ఎంపీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఇద్దరు భాగస్వామ్యంతో కంపెనీ కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దాదాపు గత 26 ఏళ్ల నుంచి కూడా ఈ కంపెనీ నిర్వహిస్తున్నారు. కంపెనీ నిర్వహిస్తున్న క్రమంలోనే అతను మొత్తం ఇప్పటివరకు 26 కంపెనీల్లో భాగస్వామ్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. పౌల్ట్రీ వ్యవహారాలతో పాటు హ్యాచరీస్, ఇలా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఇలా చాలా కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిర్వహిస్తున్న అన్నిటికి సంబంధించి ఐటీ పన్నులు చెల్లింపులకు సంబంధించి హెచ్చుతగ్గులు గుర్తించడం నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఐటీ పన్ను చెల్లింపులో భారీగా అవకతవకల నేపథ్యంలోనే ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు కూడా, డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి పరిశీలించడంతో పాటు 5 సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి ఐటీ పన్నులు ఎక్కడైతే చెల్లించినటువంటి అంశాలన్నిటి కూడా ప్రస్తుతం డాక్యుమెంట్స్ కూడా పరిశీలించడంతో పాటు బ్యాంకు లాకర్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఎస్ఆర్ కు సంబంధించిన అన్ని బ్యాంకు లాకర్లు కూడా అధికారులు తెరిచినట్టుగా తెలుస్తుంది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతం ఐటీ అధికారులు దాదాపు 10 చోట్ల ప్రస్తుతం ఎస్ఆర్ కు సంబంధించిన కంపెనీలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా ఇంకా సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇవాళ సోదాలు ముగుస్తాయా, రేపు కూడా కంటిన్యూ అవుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఐటీ సోదాలని ముగిశాక ఐటీ అధికారులు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ అమర్.